Today our topic is Gamo's theory of alpha decay. సో దీనికి ముందు మీకు గీగర్ లా ఒకటి ఉంటుంది, రిలేషన్ బిట్వీన్ ద ఎనర్జీ అండ్ మాస్ అని ఒకటి ఉంటుంది. ఆల్రెడీ మనం అది ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ యూనిట్లో ఉంటుంది మీకు R=R0a⁴ అని ఒక ఈక్వేషన్ వస్తుంది. సేమ్ అదే ఈక్వేషన్ని మనం ఇక్కడ డిరైవ్ చేస్తాము. సో అందుకని నేను అదేం చెప్పట్లేదు. దీని ముందు ఇంకొకటి ఆల్ఫా డీకే అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మీరు ఈ గామోస్ థియరీ ఆఫ్ ఆల్ఫా డీకే అనేది విన్నారంటే ఆ క్వశ్చన్ కూడా కవర్ అయిపోతుంది. ఓకేనా, ఇది మనకి LAQ అమ్మ 15 మార్క్స్ క్వశ్చన్. సో జాగ్రత్తగా వినండి. లెంతీ డెరివేషన్ ఒకటి ఉంది, మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ వినండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్ఫా పార్టికల్స్ అంటే రేడియేషన్ జరుగుతుంది అంటే ఏమనుకుంటున్నాం మనం, అక్కడ స్పాంటేనియస్ ఎమిషన్ జరుగుతుంది అనుకుంటున్నాం. అంటే స్పాంటేనియస్ ఎమిషన్ ఏమేమి జరుగుతున్నాయి మనకి, ఆల్ఫా బీటా గామా రేస్ అనేవి మనకి స్పాంటేనియస్ ఎమిషన్లో ఎమిట్ అయ్యేవి మనకి. ఓకేనా, దాని నుంచి మనకి ఏమొస్తున్నాయి, ఈ ఆల్ఫా బీటా గామా రేస్ మాత్రమే ఎందుకు ఎమిట్ అవుతున్నాయి, రిమైనింగ్ అన్నీ ఎందుకు ఎమిట్ అవ్వట్లేదు. సో దీనికి స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. దాంట్లో కూడా మనకి ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, ఆల్ఫా డీకే కాబట్టి ఇక్కడ ఆల్ఫా రేస్ అనేవి వాటికి ఉన్న రేంజ్ ఏంటి, వాటికి ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి, వాటికి ఉన్న కండిషన్స్ ఏంటి అనేవి మనం చూద్దాము. సో an alpha particle is capable to travel through the gas before losing the protons or ionization. అంటే ఆల్ఫా పార్టికల్ అనేది బ్యారియర్ వాల్స్, ఇప్పుడు లోపల యాటమ్ ఇక్కడ ఉంది, మనకేంటి స్పాంటేనియస్ ఎమిషన్ జరుగుతుంది. స్పాంటేనియస్ ఎమిషన్ జరిగినప్పుడు ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి కదా, ఈ బయటకు వచ్చినప్పుడు ఇదంతా ఏమవుతుంది మనకి, బ్యారియర్ వాల్ అవుతుంది. అంటే బ్యారియర్ వాల్ అనేది వారియర్ పొటెన్షియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీని నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకి ఎటువంటి అయనైజేషన్ అనేది మనకి లూజ్ అవ్వదు. సేమ్ ఇక్కడ ఎలా అయితే అయనైజేషన్ ఉందో ఆల్ఫా రేస్ అనేవి ఎమిట్ అయిన తర్వాత కూడా సేమ్ అయనైజేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. దీన్ని ఇంకోటి ఏంటంటే, ఈ ఎమిషన్ జరగడానికి మనకి ఆల్ఫా పార్టికల్స్కి సాటిస్ఫైడ్ అంటే ఒక కండిషన్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి మనకి. ఆ కండిషన్స్లో కూడా మనకి సఫిషియంట్ కైనెటిక్ ఎనర్జీ అనేది ఉండాలి. అంటే ఆల్ఫా పార్టికల్ must have sufficient kinetic energy and which obeys conservation of charge. మీకు ఆల్రెడీ తెలుసు, కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఎనర్జీ. సో ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని, ఈ కండిషన్స్ని మాస్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అండ్ ఎనర్జీ, ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని అదేం చేస్తుంది, ఆల్ఫా పార్టికల్ అనేది ఎమిట్ అవుతుంది వితౌట్ లూజింగ్ ది అయనైజేషన్. ఓకేనా. ఇవన్నీ మనకి క్లాసికల్ మెకానిక్స్లో ఇదేమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే మనకి అయనైజేషన్ అనేది లూజ్ అవుతుందా అవ్వదా అనేది మనకి క్లాసికల్ మెకానిక్స్లో ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇన్ క్వాంటమ్ మెకానిక్స్ ఏం చేసింది, క్వాంటమ్ మెకానిక్స్ మాత్రం దీన్ని ఎలా ఎమిట్ అవుతున్నాయి అనేది, వాటి రేంజ్, ఆల్ఫా పార్టికల్స్ రేంజ్ కానీ డీకే కాన్స్టెంట్, నిన్న చెప్పుకున్నాం డీకే కాన్స్టెంట్ లాంబ్డా, వాటన్నిటిని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో మనకి స్టార్టింగ్లో రిలేషన్ ఎవరెవరు ఫైండ్ అవుట్ చేశారు, గేగర్ అండ్ నట్టన్. ఈ రెండు గేగర్ అండ్ నట్టన్స్ లా అని ఒకటి వస్తుంది మీకు, దీని గామోస్ థియరీ ముందు ఉంటుంది క్వశ్చన్. ఓకేనా, అది కూడా ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసుకుందే, ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ ఈ గేగర్ నట్టన్ల రిలేషన్ దేనికి ఉంటుందంటే లాంబ్డాకి, లాంబ్డా అంటే డీకే కాన్స్టెంట్కి అండ్ రేంజ్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్. ఓకేనా, రేంజ్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్స్. సో రేంజ్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్ అంటే అవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో విచ్ డిపెండ్స్ అపాన్ ది అయనైజేషన్ పొటెన్షియల్. ఓకేనా, అయనైజేషన్ పొటెన్షియల్ అండ్ ఎనర్జీ అండ్ ప్రెషర్. వాట్ ఈస్ ద ప్రెషర్ అంటే ఏంటి మనకి, ఫోర్స్ బై ఏరియా. ఓకేనా, ఫోర్స్ బై ఏరియా.
ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ అంటే మనం ఏవైతే తీసుకుంటున్నామో సబ్స్టెన్సెస్ అవన్నమాట. ఓకేనా. అంటే యురేనియం, లైక్ ఎగ్జాంపుల్ యురేనియం కానీ, రేడాన్ కానీ, పొలోనియం కానీ అవన్నీ దీనికి ఎగ్జాంపుల్స్గా వస్తాయి. ఆల్రెడీ నిన్న క్లాస్లో డిస్కస్ చేసుకుంది. ఓకేనా. అవన్నీ రేంజ్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్ అనేది వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్లో మనం ఏమనుకుంటున్నాం, ఇవన్నీ ఒబే అయినాయి అని అనుకుంటున్నాం కదా. ఆ ఒబే అనేది దానికి సమ్ అజంప్షన్స్ అనేవి ఉన్నాయి. ఆ అజంప్షన్స్ ఏంటంటే సో ఎజంప్షన్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మనకి ఆల్ఫా పార్టికల్ అనేది బౌన్స్ ఫ్రమ్ ది వాల్స్ ఆఫ్ ది బ్యారియర్ అనుకున్నాం. దట్ బ్యారియర్ ఈజ్ నథింగ్ బట్ ద పొటెన్షియల్ బ్యారియర్. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇన్ ఈచ్ కొలిజన్ మనకి ఏమవుతుంది, కొలిజన్ అనేది జరుగుతుంది. అంటే ఆల్ఫా పార్టికల్ అనేది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఇక్కడ బ్యారియర్ వాల్తో మనకి కొలిజన్ అనేది జరుగుతుంది. ఇన్ దట్ కేస్ దెర్ ఈజ్ ఎ డెఫినెట్ ప్రాబబిలిటీ ఆఫ్ ది పార్టికల్స్. అంటే ప్రాబబిలిటీ ఏంటి, అది ప్రాబబిలిటీ అంటే ఏంటి, మనకి either కొలిజన్ జరిగిన తర్వాత రిఫ్లెక్షన్ జరుగుతుందా, రిఫ్రాక్షన్ జరుగుతుందా, ట్రాన్స్మిషన్, ఇవన్నీ మనకి డిపెండ్ అయి ఉంటాయి. దేని మీద డిపెండ్ అయి ఉంటాయి, ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ద డిఫినైట్ ప్రాబబిలిటీ ఆఫ్ ది పార్టికల్. సో ఇందులో మనకి గామా ఈజ్ ద ఫ్రీక్వెన్సీ అండ్ P is the transmission coefficient. మనకి ఇక్కడ ఏమనుకుంటున్నాం, ట్రాన్స్మిషన్ జరుగుతుంది అని అనుకుంటున్నాం కదా. ఆ ట్రాన్స్మిషన్ ఈజ్ నథింగ్ బట్ రిఫ్రాక్షన్ అన్న ట్రాన్స్మిషన్ అన్న ఒకటే. మనకి ఇటువైపు బయటకు వచ్చేదాన్ని ట్రాన్స్మిషన్ అంటాం కదా. ఈ ట్రాన్స్మిషన్ ఈజ్ నథింగ్ బట్ రిఫ్రాక్షన్. అదే మనకి ఇటువైపే ఆల్ఫా పార్టికల్ వచ్చేసింది అనుకోండి, ఏమవుతుంది, రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఓకే. బేస్డ్ ఆన్ దీస్ టూ ఫ్యాక్టర్స్ assume lambda is nothing but decay constant lambda is equal to gamma p. This is considered as a first equation. And next one is distance traveled by the alpha particle between two collisions. అంటే డిస్టెన్స్ అనేది మనకి బిట్వీన్ టూ కొలిజన్స్ ఎంత ఉంటుందంటే మనకి 2r ఉంటుందన్నమాట. ఇక్కడ r is nothing but the radius. ఓకే. r is nothing but the radius of the nucleus. ఓకే, radius of the nucleus. నెక్స్ట్ మనకి let t be the time taken between the two collisions. okay, time taken between the two collisions, that is nothing but t equal to 2r by v. okay na, t equal to 2r by v. And we know that frequency is inversely proportional to t. So frequency is inversely proportional to t, that equal to gamma equal to 1 by t, that equal to, already we know t equal to 2r by v. Substitute here. సో రెసిప్రోకల్ అవుతుంది, ఇక్కడ మనకి v by 2r వస్తుంది. ఓకేనా. దీని నుంచి మనకి లాంబ్డా అంటే ఈక్వేషన్ తెలుసు. ఫ్రమ్ ఈక్వేషన్ 1 లాంబ్డా ఈక్వల్ టు గామా p. సో మనకు గామా అంటే వాల్యూ తెలుసు కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి, v by 2r ఇంటూ p. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. సో ఫ్రమ్ ద ఈక్వేషన్స్ అంటే మనకి ఏం చేస్తామంటే లాగరిథం అనేది అప్లై చేస్తాం. లాంబ్డా ఈక్వల్ టు v by 2r ఇంటూ p. సో అప్లై log on both sides. ఓకే, అప్లై log on both sides. ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది, log లాంబ్డా బేస్ e ఈక్వల్ టు, ఇక్కడ ఏమవుతుందంటే log a b, డైరెక్ట్గా log a ప్లస్ b రాస్తున్నాం, log v by 2r బేస్ e ప్లస్ log p బేస్ e. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 3. ఓకేనా. మనం ఏం చేయాలంటే ఇక్కడ టు ఫైండ్ log p. ఓకేనా, log pని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎందుకంటే v by r ఆల్రెడీ మనకి వచ్చేసింది, గామా వాల్యూ వచ్చేసింది. సో ఓన్లీ మనకి p కావాలి. p అంటే ఏంటి, మనకి ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్, అంటే ఎంత ఆల్ఫా పార్టికల్ అనేది మనకి ట్రాన్స్మిషన్ జరుగుతుంది అని. ఇక్కడ p రిప్రజెంట్ చేస్తాం కదా ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్, అందుకని మనం లాగ్ pని ఫైండ్ అవుట్ చేసుకొని ఫైనల్గా ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ఈక్వేషన్ 3లో. ఓకేనా. ఇందులో ఒక గ్రాఫ్ ఉంది, ఆ గ్రాఫ్ చూడండి ఒకసారి. సో సీ ద గ్రాఫ్ వన్స్. దిస్ ఈజ్ ద పొటెన్షియల్ బ్యారియర్స్ అండ్ దిస్ ఈజ్ ద potential and this is energy and this is the radius. We can draw v versus r. okay na.
దీన్ని ఏమంటారంటే ఏరియా ఆఫ్ పాజిటివ్ ఎనర్జీస్ అంటారు, దీన్ని ఏరియా ఆఫ్ నెగిటివ్ ఎనర్జీస్ అంటారు. మనకు తెలుసు కదా నెగిటివ్ సైన్ పాజిటివ్ సైన్ కాబట్టి. ఎక్కడైతే మనకి ఈ దగ్గర ఈ ఎనర్జీ ఈ దగ్గర మనకి కర్వ్ అనేది వస్తుందో, కర్వ్ అనేది ఇక్కడే వస్తుంది ఎగ్జాక్ట్గా. ఆ కర్వ్ దగ్గర మనకి ఏమవుతుందంటే x = r అవుతుంది. ఓకేనా, x = r తర్వాత ఆల్రెడీ మనకి అకార్డింగ్ టు ద క్వాంటమ్ ప్రాబబిలిటీ మనకు ఆల్రెడీ తెలిసిన ఈక్వేషన్ ఇది, p = e⁻⁻r ఇంటిగ్రల్ r to r1 2k2 dx. k2 హియర్ k2 ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా, ఆ కైనెటిక్ ఎనర్జీని లెట్ k2² = 2m/h² ఇంటూ v0 - e. దీని నుంచి k2 రాసుకున్నాం అనుకోండి, మనకి ఏం కావాలి ఇక్కడ k2 కాబట్టి k2 = √2m/h² v0 - e. ఓకే, అప్లై లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్ టు ద ఈక్వేషన్ 4. ఎందుకని ఇక్కడ లాగరిథమ్ అప్లై చేస్తున్నాం అంటే మనకి ఏం కావాలి log p బేస్ e కావాలి కాబట్టి ఈ 4th ఈక్వేషన్కి మనం లాగరిథమ్ అనేది అప్లై చేస్తున్నాం. అప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది log p బేస్ e = log e ఇంటూ ఇది ఈ ఈక్వేషన్ అంతా వస్తుందన్నమాట. ఓకేనా, ఇక్కడ నుంచి మనం డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రల్ ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ ఉన్నాయనుకోండి, ఇలా ఇంటిగ్రల్ d/dx ఆఫ్ ఎక్స్ ఈ రెండు ఉన్నాయనుకోండి, డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ ఎలా అయితే క్యాన్సిల్ చేసి x రాస్తామో సేమ్ అలాగే ఇక్కడ కూడా లాగరిథమ్ ఎక్స్పోనెన్షియల్ క్యాన్సిల్ చేసి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ని రాసి మనం ఏం చేస్తాం, రెస్ట్ ఆఫ్ ద థింగ్ అంటే మనకి రిమైనింగ్ ఇది ఒక్కటే మిగులుతుంది. దాంట్లో k2ని సబ్స్టిట్యూట్ చేసుకొని ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, సో k2 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్ 5 అనుకోండి. నెక్స్ట్ we know that potential energy between nucleus and alpha particle. సో ఆల్ఫా పార్టికల్స్కి న్యూక్లియస్కి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుందంటే V0. ఎందుకని V0 రాస్తున్నాం అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి V0 = 2ze²/4πε0x. దీని ఈక్వేషన్ 6 అనుకోండి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 6 ఇన్ ఈక్వేషన్ 5, దెన్ వీ విల్ గెట్ log p బేస్ e = దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి -2 ఇంటిగ్రల్ r1 √2m/h² మనకి V0 అంటే ఈ ఈక్వేషన్ అంతా కాబట్టి దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 2ze²/4πε0x - e ఇంటూ dx. ఓకేనా, దీని ఈక్వేషన్ 7 అనుకోండి. ఓకే, వేర్ x = r1 and e = v0. ఓకే, e = v0 తీసుకోండి, x = r1 తీసుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 6 నుంచి ఏం రాస్తారంటే e = అంటే v0 ప్లేస్లో e సబ్స్టిట్యూట్ చేసాం 2ze²/4πε0. x ప్లేస్లో ఏమనుకున్నాం r1 అనుకున్నాం. సో r1ని రాసుకోండి ఇంటూ ఇక్కడ ఏం చేస్తారంటే xతో మల్టిప్లై చేసి డివైడ్ చేసి మల్టిప్లై చేయండి. ఇక్కడ ఏమవుతుంది e = 2ze²/4πε0x. ఈ xని ఇటువైపు రాసేసి ఈ r1ని ఇటువైపు రాయండి, x/r1 అవుతుంది. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ప్లేస్లో ఇక్కడ ఇది ఉంది కదా మనకి 2ze²/4πε0x, ఇక్కడ కూడా 2ze²/4πε0 ఉంది కదా. సో దీని ఒక్కదాన్ని ఇటువైపు ఉంచేసి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది ఈ r1/x = రిమైనింగ్ 2ze²/4πε0x వస్తుంది. సో దీన్ని ఏం చేస్తామంటే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈక్వేషన్ 7లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది log p బేస్ e = -2 ఇంటిగ్రల్ r1 √2m/h² ఇంటూ ఇది h². నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం ఈ r1 x సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ r1/x - e ఇంటూ dx. సో ఇక్కడ ఈ కామన్ తీసేయండి, ఈ కామన్ తీసి దీని మొత్తాన్ని బయటికి రాసేయండి. ఏమవుతుంది అక్కడ బయటికి రాసేస్తే -2 ఇక్కడ √h² ఉంది. h² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ h మాత్రం బయటకు వస్తుంది. r1 √2m ఇక్కడ ఈ కామన్ తీస్తున్నాం √2me √r1x - 1 ఇంటూ
dx మిగులుతుంది మనకి. ఓకేనా, దీని నుంచి ఇఫ్ r1 ఈజ్ ఫార్ గ్రేటర్ దెన్ r, we can write the above equation is integral r1 root 2m. మనకు అవసరం లేదు, ఓన్లీ ఈ ఈక్వేషన్ వరకు తీసుకోండి. r1x మైనస్ 1 dx ఈక్వల్ టు, దీన్ని డైరెక్ట్గా ఈక్వేషన్ రాసేస్తున్నాం ఎప్పుడు మనకి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయినప్పుడు. ఇఫ్ r1 ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ r, దెన్ దిస్ ఈజ్ బికమ్స్ r1 ఇంటూ పై బై 2 మైనస్ 2 ఇంటూ r బై r1 హోల్ పవర్ 1/2. ఓకేనా, దీని అంతా ఏం చేస్తాం మనం, ఈక్వేషన్ని ఆల్రెడీ ఇంటిగ్రల్ చేసేసిన తర్వాత వచ్చింది, దీని మొత్తాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే log p బేస్ ఈ ఈక్వల్ టు, ఇందులోనే కదా సబ్స్టిట్యూట్ చేసేది, మైనస్ 2/h క్రాస్ ఇంటూ మనకేముంది ఇక్కడ r1 ఉంది, r1 ఇంటూ పై బై 2 మైనస్ 2 ఇంటూ r బై r1 హోల్ పవర్ 1/2 ఇంటూ క్లోజ్ చేసేసేయండి బ్రాకెట్. నెక్స్ట్ ఏం చేస్తామంటే దీన్ని మల్టిప్లై చేసేయండి. ఈ మైనస్ 2 r1/h క్రాస్ని ఈచ్ టర్మ్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ 2 r1 పై బై 2h క్రాస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2 ఇంటూ 2 4/h క్రాస్ r1 ఇంటూ r బై r1 హోల్ పవర్ 1/2 అవుతుంది. ఓకేనా, దీని మొత్తాన్ని మనం క్యాన్సిలేషన్, ఇంకోటి ఉంది టర్మ్, ఇక్కడ ఏం టర్మ్ ఉంది మనకి, రూట్ 2me ఉంది, రూట్ 2me. ఓకేనా, రూట్ 2me ఇది కూడా ఉంది, ఈ టర్మ్ కూడా ఇక్కడ రాయండి. రాసిన తర్వాత రిమైనింగ్ మనకి ఏం మిగులుతుంది, ఈక్వేషన్ అనేది వస్తుంది. ఈక్వేషన్ ఏమనుకుంటామంటే ఈక్వేషన్ 9 అనుకోండి. ఈక్వేషన్ 9 అనుకున్న తర్వాత we know that e ఈక్వల్ టు 2ze స్క్వేర్ బై, ఆల్రెడీ మనం ఇందాకలు రాసాం కదా, e ఈక్వల్ టు 2ze స్క్వేర్ బై 4πε0r1. ఇక్కడ నుంచి మనకేం కావాలి, r1 కావాలి కాబట్టి r1 రాయండి. r1 ఈక్వల్ టు 2ze స్క్వేర్ బై 4πε0e వస్తుంది. సో దీన్ని మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ r1 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ జస్ట్ మనకి r1 ఉంది, ఇక్కడేమో r1 హోల్ పవర్ 1/2 ఉంది. r1 హోల్ పవర్ 1/2 ఈజ్ నథింగ్ బట్ రూట్ ఓవర్ r1 కాబట్టి ఏం చేస్తామంటే ఈక్వేషన్ రాసుకున్నప్పుడు ఇక్కడ రూట్ అనేది రాసుకుంటాం. సో రిమైనింగ్ క్యాన్సిలేషన్స్ అన్నీ జరిగిన తర్వాత మనకి ఫైనల్గా ఒక ఈక్వేషన్ వస్తుంది. సో మనకి ఇక్కడ క్యాన్సిలేషన్స్ అన్నీ జరిగిన తర్వాత ఫైనల్ ఈక్వేషన్ ఒకటి వస్తుంది. ఆ ఫైనల్ ఈక్వేషన్ నుంచి మనకి దీన్ని ఏం చేస్తాము, log p కాబట్టి మనకి ఏం కావాలి, log p వాల్యూయే కదా, ఆ log p వాల్యూని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే log లాంబ్డా బేస్ e ఈక్వల్ టు log v/2r బేస్ e మైనస్ మనకేముంది ఇక్కడ ప్లస్ log p ఉంది. సో ఇక్కడ ఏముంది మనకి, దీన్నంతా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి మైనస్ 3.9 ze పవర్ మైనస్ 1/2 ప్లస్ 2.9 z పవర్ 1/2 r పవర్ 1/2. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఈక్వేషన్. ఓకేనా, ఇది మనకి గామోస్ థియరీ ఆఫ్ ఆల్ఫా డీకే. గామోస్ థియరీలో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, డీకే కాన్స్టెంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు లాగ్. ఓకే, సో ఇందులోనే మీకు ఆల్ఫా డీకే కూడా కవర్ అయిపోయింది. ఆల్ఫా డీకే రేంజ్, దాని కండిషన్స్ కూడా స్టార్టింగ్లోనే కవర్ అయిపోతాయి. సో మీరు ఒకసారి డైరెక్ట్గా మెటీరియల్ ఓపెన్ చేసుకొని చదివేసుకుంటే అర్థమవుతుంది. దాన్ని నేను మళ్ళీ స్పెషల్గా ఏం చెప్పను. నెక్స్ట్ టాపిక్ డైరెక్ట్గా బీటా డీకేనే డిస్కస్ చేసుకుందాం. ఓకే.